రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పోతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు నేడు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ పాల్గొని జన్మదిన కేకును కట్ చేసి మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఎస్ఆర్ ఆధ్వర్యంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లోని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ జన్మదిన వేడుకల్లో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తీసుకో తీసుకో సార్ ఇది చూడండి సార్ మీరు పట్టుకోండి. జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్న ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ దగ్గర చేస్తూ ఉన్నాం. మన లోకేష్ గారు ఇలాంటి ఎన్నో మంచి జన్మదినాలు కనుక్కోవాలని, అదేవిధంగా మన రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో ఇంకా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడికే కాకుండా లోకేష్ గారు దేశంలోనే కూడా ఒక మంచి యువక నాయకుడని పేరు తెచ్చుకున్నారు. ఈరోజు డావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన ఎంతో మంచి వ్యక్తి అని. లోకేష్ గారు డావోస్ వెళ్ళినప్పుడు కూడా మన స్టేట్కి ఆయన కృషి వల్ల ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి మన స్టేట్కి. దీనివల్ల ఆయనకి ఇలాంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారి రాబోయే కాలంలో ఇంకా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా బాగా కష్టపడాలని, ఇంకా బాగా చేయాలని, ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా చేస్తారని రాష్ట్ర ప్రజలు పూర్తిగా నమ్ముతా ఉన్నారు. చేసిన మన గౌరవ శాసనసభ్యులు, సంతానోతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుకుంటూ, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు ఎలియాస్ పిఎస్ఆర్ మన ట్రస్టులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు చేశారు. దీనికి మనందరికీ యువ నాయకులు లోకేష్ గారి జన్మదినం మనకు చాలా ఆనందదాయకం. దాని అందరికీ కలిపి మీ మధ్యలో చేసుకోవాలని ఆయన నిర్ణయించుకొని మన ట్రస్ట్కి ఇచ్చేశారు. మీ గురించి చాలా తెలుసుకున్నారు, మన ట్రస్ట్ గురించి చాలా తెలుసుకుని ఈరోజు ఆయన కావాలని ఇక్కడికి వచ్చారు. దీని గురించి మన మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.